హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు జరిగినటువంటి జూలై 1, 2023 జరిగినటువంటి అతిపెద్ద ఎక్కువ మంది రాసినటువంటి ఎగ్జామ్, ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి ఎగ్జామే గ్రూప్ 4 ఎగ్జామ్. మరి గ్రూప్ 4 ఎగ్జామ్లో సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ మన గ్రూప్ 4 ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కీలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఇక్కడ ఇది ఒక్కొక్క క్వశ్చన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకి ఏమో క్వశ్చన్ వచ్చింది, దాని రైట్ ఆన్సర్ ఏంది. అయితే ఇది మనకి ఏంటంటే మీకు మనకి ఒక అభ్యర్థుల యొక్క అవగాహన గురించి మాత్రమే, ఫైనల్కి మాత్రం మన టీఎస్పీఎస్ ఇచ్చినటువంటి కీని మనం చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా దానికి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మనకు అభ్యర్థుల యొక్క అవగాహన గురించి దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ నుంచి జాగ్రత్త పాయింట్ ఆఫ్లో రావడం జరిగింది. డిసెంబర్ 2004లో సంభవించినటువంటి సునామీ సందర్భంలో ఈ క్రింది ప్రతిపాదనని పరిగణించడని ఇచ్చాడు. అది 9.1 పరిణామం కలిగిన సముద్ర గర్భ భూకంపం వలన ఏర్పడింది. దాని కేంద్రం ఇండోనేషియాలోని సుమత్రా తీరానికి ఆవల స్థానం పొందింది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ 1, 2 సరైనవిగా మనం భావించవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ సరైనదిగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. నర్మదా లోయ ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనను పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. ఈ ప్రాజెక్టు నర్మదా నదిపై చేపట్టబడింది. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది అరుణారాయ్ నాయకత్వం వహించారని చెప్పేసి అన్నారు. ఇక్కడ మేధా పట్కర్ నాయకత్వం వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఏ మాత్రమే సరైనదిగా మనం చూసుకోవాలి. ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ అనేది మనకి ఉండడం అయితే జరిగింది. వాటిపైన కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి, 5th క్వశ్చన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. 5th క్వశ్చన్ అండి. సార్ దానికన్నా ముందు 4th క్వశ్చన్. 2009 కోపెన్హాగన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సరైన ప్రతిపాదన ఎంచుకోండి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయం, దాంతోపాటుగా పర్యావరణానికి సంబంధించిన అంశంగా చూసుకుంటున్నాం. 2009 కోపెన్హాగన్ అంటే డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి సరైన ప్రతిపాదన అన్నాడు. ఇలా రైట్ ఆన్సర్ వచ్చేసేదంటే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలని పారిశ్రామికీకరణ కంటే ముందు స్థాయికి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువలో ఉండడం దీని ఉద్దేశం అనమాట. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ అండి. ఎందుకోసం అంటే ఇది అంటే క్వశ్చన్ ఎందుకని చదవడం జరుగుతుందంటే కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఏబిసిడి అని చెప్పేసి బుక్లెట్ కాకుండా ఒక బుక్లెట్ నెంబరే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఒక వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క సంబంధించిన ఒక అభ్యర్థి దగ్గర ఒక్కొక్క రకమైన పేపర్ మనకు ఉంటుంది. అంటే క్వశ్చన్ ఉంటుంది కానీ ఆ క్వశ్చన్ యొక్క సంఖ్య మారుతుంది. కాబట్టి మనం అందుకే క్వశ్చన్ చదవడానికి ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవ వైవిధ్యానికి సంబంధించి క్రింది ప్రతిపాదనల్ని పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. కార్టజీనా ప్రోటోకాల్ జీవ భద్రతకు సంబంధించింది. మనకి ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరంగా మనం చెప్పుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా. మరి ఇది కార్టజీనా ప్రోటోకాల్ జీవ భద్రతకు సంబంధించింది. ఎగ్జాక్ట్లీ అండి, దిస్ ద రైట్ అంటే బయోసేఫ్టీకి సంబంధించింది. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్ది 2015, 2030 అన్నారు. ఇది రాంగ్ అండి. బి స్టేట్మెంట్ రాంగ్. బట్ జాతీయ జీవ వైవిధ్య అథారిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఈ రైట్ స్టేట్మెంట్ అండి. అండ్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22న జరుపుకుంటారు. అది కూడా రైటే. కాబట్టి ఇక్కడ ఏసిడి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రైట్ స్టేట్మెంట్గా మనకు ఉంటుంది. ఈ యొక్క కార్టజీనా ప్రోటోకాల్ సంబంధించింది. అండ్ ఇలాంటి వాటిని మనం ఇట్లా డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని సంబంధించిన పాయింట్స్ మరికొన్ని వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మరికొన్ని వాటికి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. 9వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఈ క్రింది వానిలో హైదరాబాద్లో ఉన్న పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద గుర్తించబడిన ప్రయోగశాల కలిగినటువంటి ప్రభుత్వ సెమీ ప్రభుత్వ ఏజెన్సీ ఏదని చెప్పేసి అన్నారు. ఇది ఒక మంచి ఒక అప్డేట్గా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి. 3rd ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి దీనికి 9వ క్వశ్చన్కి. ఇక్కడ క్రింది వానిలో హైదరాబాద్లో ఉన్న పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద గుర్తించబడిన ప్రయోగశాల కలిగినటువంటి ప్రభుత్వ సెమీ ప్రభుత్వ ఏజెన్సీ ఏదన్నప్పుడు అది పర్యావరణ పరిరక్షణ శిక్షణ పరిశోధన సంస్థ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటే ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ అలా గుర్తింపు అనేది రావడం జరిగిందనమాట. ఓకేనండి. మనకి అది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి. క్రింది వాటిలో ఏది సంక్షిప్త పదాన్ని తప్పుగా విశదీకరించింది అంటే ఇక్కడ ఫుల్ ఫామ్స్ ఇచ్చాడు. 4 ఫుల్ ఫామ్స్ ఇచ్చాడు, అక్రోనిమ్స్ ఇచ్చాడు. వాటిని మనం అబ్రివేషన్ చేయమంటున్నాడు. ఈపీఏ, ఐయుసిఎన్, ఐపీసీసీ,
ఒక నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎన్ఈపి అని ఇచ్చాడు. యుఎన్ఈపి మనకు తెలుసండి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ కూడా కరెక్టేనే అండి. ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అని చెప్పేసి అంటాం. మరి ఈపీ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏజెన్సీ అని ఇచ్చాడు. కాదండి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టింగ్ ఏజెన్సీ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు సరిగా అంటే తప్పుగా జతపరచమన్నాడు కాబట్టి ఇక్కడ సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్గా ఉంటుంది, తప్పుగా ఉంది కాబట్టి. సో ఇంగ్లీష్లో కూడా మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏజెన్సీ ఇచ్చాడు. ఏదైనది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా మనం చూసుకోవాలి. ఓకేనా, ఇది మనకు 10th క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట. 9th క్వశ్చన్లో ఈ which one among the following is a government semi-government agency having a recognized laboratory under Environmental Protection Act 1986 located in Hyderabad అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, థర్డ్ ఆప్షన్ అనమాట. ఓకేనండి, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సంబంధించినటువంటి సమాచారం మనం చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ ఓకేనా, పాదరస సమ్మేళనాలు కలిగినటువంటి పారిశ్రామిక వ్యర్థాల్లో కలుషితమైనటువంటి చేపలను తినడం వలన కలిగే జబ్బుని ఇలా పిలుస్తారని చెప్పేసి అంటారు. ఇక్కడ ఇది మినిమిటా జబ్బు అండి. ఇది మినిమిటా జబ్బు మనకి ఇక్కడ సో 11వ రైట్ ఆన్సర్ వస్తుంది. ఇక 12వ క్వశ్చన్ మనకి ఇక్కడ ఉంది, భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి వాయువు. సో మనకి చాలాసార్లు రిపీటెడ్గా ద గ్యాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ భోపాల్ ట్రాజడీ వాస్. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటండి మిథైల్ ఐసోసైనేట్. సో మిథైల్ ఐసోసైనేట్ అనేది చాలాసార్లు రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చినటువంటి ఒక వాటిలలో ఇది చాలా ఎక్కువసార్లు కూడా మనకి రిపీట్ కావడం అయితే జరిగిందనమాట. 13వ క్వశ్చన్ మనకి ఒక తెలంగాణ అంశాలపైన రావడం జరిగింది. భారతదేశంలోనే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. అంటే ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్. అంటే ఇక్కడ పంటల వైవిధ్యత సూచిని విడుదల చేయడం జరిగింది. ఆ కోణంలో వచ్చింది. ఎక్కువ పంటల వైవిధ్యత అంటే ఎక్కువ రకాల పంటలు పండుతాయి. అంటే మొత్తం మనకు తెలంగాణ రాష్ట్రంలో పండే పంటల సంఖ్య 77. ఇందులో ఎక్కువ పంటలు పండే వాటిలలో మనం ఉన్నాయి కొన్ని. ఇప్పుడు వికారాబాద్ కానివ్వండి, ఇలా కొన్ని ప్రాంతాలు మనం చూసినట్లయితే సంగారెడ్డి కానివ్వండి, తర్వాత నిర్మల్, ఇలా ఎక్కువ పంటలు పండుతున్నాయి. అలా కాకుండా తక్కువ పంటలు అంటే ఏంటంటే ఒకటే పంట ఎక్కువ పండుతుంది అనమాట కొన్ని ప్రాంతాలు. దాన్ని మనం ఏమంటామంటే దాన్ని తక్కువగా అంటే తక్కువ స్థాయి పంట వైవిధ్య సూచి అంటాం. దానిపైన ఇవ్వడం జరిగింది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రకారం 2021-22 సంవత్సరంలో తెలంగాణలో ఈ క్రింది జిల్లాల్లో ఏ జిల్లా సాపేక్షికంగా తక్కువ స్థాయి పంట వైవిధ్య సూచిని కలిగి ఉందన్నారు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏం తెలుసు అంటే సూర్యాపేట. సో ఇక్కడ సూర్యాపేట అనేది మనకి రైట్ ఆన్సర్ ఉంటుంది. సూర్యాపేట ఒకటి, కరీంనగర్, పెద్దపల్లి ఇవి తక్కువగా మనకి ఏంటంటే అక్కడ అంటే పంటలు ఎక్కువ పంట విస్తీర్ణం ఎక్కువనే ఉంటుంది, కానీ ఎక్కువ రకాల పంటలు కాదనమాట, తక్కువ రకాల పంటలు పండుతాయి. ఎక్కువగా మనకు వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్యాడీ వరి పంటలు పండిస్తున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. సో చాలామంది కన్ఫ్యూజ్ కావడం అయితే జరిగింది. మనమైతే సో మనకు రెగ్యులర్ క్లాసెస్లో మన అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా అందించినటువంటి క్లాసెస్ విన్న వరకు అయితే మనకి ఖచ్చితంగా బెనిఫిట్ జరిగింది అలాంటి విషయంలో. ఇక 14వ క్వశ్చన్ అండి, తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది సంక్షేమ పథకాలని క్రమానుసారం వాటిని ప్రారంభించిన సంవత్సరాల పరంగా అమర్చండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఈ మధ్య కాలంలో మనకి అడుగుతున్నటువంటి సందర్భం గమనించాలి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దళిత బంధు కార్యక్రమం ఉంది, కేసీఆర్ కిట్ కార్యక్రమం ఉంది, 2 పడక గదుల ఇల్లు కార్యక్రమం ఉంది. ఇవన్నీ చూడండి, కేసీఆర్ కిట్ ఉందనుకోండి 2017లో ప్రారంభించారు. కేసీఆర్ కిట్ 2017లో సంవత్సరాల పరంగా. దళిత బంధు కార్యక్రమం 2000 మరి దళిత బంధు కార్యక్రమాన్ని సో ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? 2021లో ప్రారంభించబడింది. 2 పడక గదుల ఇళ్ళు పథకం 2015లో ప్రారంభించబడింది. కేసీఆర్ పోషణ పథకం 2022లో ప్రారంభించబడింది. ఆసరా పెన్షన్ 2014లో ప్రారంభించబడింది. రైతు బంధు 2018లో ప్రారంభించబడింది. ఇక్కడ ఏంటంటే సంక్షేమ పథకాలని కాలక్రమానుసారం అంటే ఇప్పుడు అవరోహణ క్రమం అండ్ ఆరోహణ క్రమం అని అడగలేదు, డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అడగలేదు. అది ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? తొలిసారిగా ప్రారంభించబడింది. ఇలా వరుసగా మనం చేసుకునవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి చివరిగా ఏమొస్తుందంటే కేసీఆర్ పోషణ పథకం వస్తుంది. 2022 మనకి December 21 కామారెడ్డిలో ప్రారంభించారు. కాబట్టి ఇలా ఈజీగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చివరిగా ఉన్నది మనకు డి కాబట్టి డి రెండిట్లలో ఉంది. మరి అన్నిటికన్నా ముందుగా ఇక్కడ ప్రారంభించబడింది ఆసరా పెన్షన్లు. మరి 2 దగ్గర ఆసరా పెన్షన్లు ఉన్నాయి. ఆసరా పెన్షన్ల తర్వాత మనకి ఏంటంటే 2 పడక గదుల ఇల్లు ప్రారంభించబడింది. 2 పడక గదుల ఇల్లు తర్వాత మనకు ప్రారంభించబడింది వచ్చేసి కేసీఆర్ కిట్ అండి. సో కేసీఆర్ కిట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందని ఇక్కడ సో ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం గమనించిన చూడండి
ఫస్ట్ చూడండి ఈ కేసీఆర్ కిట్ మనకి చూడండి ఫస్ట్ ఇక్కడ ప్రారంభించబడింది మనకు అన్నిటికన్నా ముందుగంటే ఇక్కడ ఆసరా పెన్షన్లు ప్రారంభించబడి అంటే సి ఫస్ట్ అవుతుంది. ఈ రెండిట్లలో సి ఉందండి. తర్వాత ఆసరా పెన్షన్ల తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 పడక గదులు ఇల్లు మళ్ళీ సి ఇక్కడ ఉంది, ఈ మళ్ళీ సి ఉంది. తర్వాత మనం చూస్తే మరి ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ అనేది కేసీఆర్ కిట్ అండి. సో కేసీఆర్ కిట్ అనేది ఇక్కడ ఉంది చూడండి, కేసీఆర్ కిట్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది. ఈ ఇయర్స్ మనం గుర్తుపెట్టుకుంటే అంటే ప్రభుత్వ పథకాలు ప్రారంభ తేదీ, ప్రభుత్వ పథకాల ఉద్దేశాలు, వీటి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అదొక క్రమం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్ అండి. అంటే ఇందులో మన క్వశ్చన్ చదవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు విభిన్నంగా పేపర్ విభిన్న సంఖ్యలో డిఫరెంట్ సంఖ్యలో మనకి క్వశ్చన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వివిధ పేపర్లో. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అంటాం, దీన్ని అట్లాస్ అంటాం. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అంటాం. ఆగస్టు 2022 తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం 2022 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర పరిపాలన మరియు భౌగోళిక ప్రొఫైల్స్కి సంబంధించినటువంటి క్రింది వాటిలో ఏది సరైనది కాదన్నాడు. ఇది మనకి ఈ సోషియో ఎకనామిక్ సర్వే సంబంధించి ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మనకి 4-5 పేజీలో ఈ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగిందనమాట. రైట్ ఆన్సర్ చూద్దామండి. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది కరెక్టేనండి. 129 మున్సిపాలిటీలు ఉన్నాయి, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 74 రెవెన్యూ డివిజన్లు మనకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 622 రెవెన్యూ మండలాలు ఉన్నాయండి, 622 రెవెన్యూ మండలాలు కలవని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చిన్న ఒక సంబంధించినటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటి అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ మనకి ఏముంది, రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 622 రెవెన్యూ మండలాలు లేవండి, 612 ఉంది దాని ప్రకారం. కాబట్టి ఇక్కడ ఏంటంటే సరికానిది అన్నాడు, సరికానిది కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ అనేది సరికాదుగా మనకు ఉంటుంది అనమాట. సో అది ఒక ఇంపార్టెన్స్గా అంటే మనకు మొత్తం ఆ యొక్క రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ పైన మనం పట్టు సాధించాలి, అది మనకు రానటువంటిది. ఇదంతా కొన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. సో 129 మున్సిపాలిటీలు ఉన్నాయి, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం కానీ 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, కానీ 622 రెవెన్యూ మండలాలు లేవండి, 612 ఉన్నాయి. కాబట్టి అట్లా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 సంబంధించిందండి, సోషియో ఎకనామిక్ సర్వే సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక రంగ పనితీరుకు సంబంధించిన క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. 2022-23 తాత్కాలిక అంచనాలు నామమాత్రం స్థూల రాష్ట్ర జోడించిన విలువ GSVAకు పరిశ్రమ రంగ ఉపరంగమైన నిర్మాణ రంగం అత్యధిక శాతం వాటాను సమకూర్చిందన్నాడు. కాదండి, ఇది మనకు రైట్ స్టేట్మెంట్ కాదు. ఇది ఒక నిర్మాణ రంగం కాదండి, నిర్మాణ రంగం మనకి అత్యధికంగా ఏం లేదు. సో అది కన్స్ట్రక్షన్ కాదండి, మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఎక్కువ ఉంది, అంటే తయారీ రంగం అంటే ఇదేంటంటే నిర్మాణ రంగం అన్నారు. ఒక వస్తువులు తయారు చేయడం వేరే, నిర్మాణం చేయరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ మనం చూస్తే మనకి అర్థమైపోతుందండి. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ అనేది మనకి ఇక్కడ సో ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది కన్స్ట్రక్షన్ ఇచ్చాడు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాలన్నమాట. కాబట్టి కాదు. 2022-23 సంవత్సరంలో పారిశ్రామిక రంగం 21% పనిచేసే జనాభాను ఉపాధి కల్పించింది. ఇది కూడా సరైనదేనండి. మనకి ఇది సోషియో ఎకనామిక్ సర్వేలో 64 నుండి 81 పేజీ మధ్యలో మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇండస్ట్రీ సెక్టార్ గురించి ఇచ్చాడు. అందులో ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ పాయింట్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇది రైట్ ఆన్సరే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ ప్రైడ్ మరియు కార్యక్రమం SC, ST మరియు BC వర్గ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నాడు. కాదండి, ఇది BC వర్గానికి లేదండి, ఇక్కడ BC వర్గానికి లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే C కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి TS ఐపాస్ ద్వారా 2015 నుండి జనవరి 2023 మధ్యకాలంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అత్యధిక వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు పొందిందన్నాడు. సో ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ B మరియు D మాత్రం రైట్ ఆన్సర్ అవుతుంది ఈ యొక్క క్వశ్చన్కి అనమాట. సో అదొక ఇంపార్టెన్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరికొంత సమాచారాన్ని మనకు వెళ్దామని మరికొన్ని సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనకు ఈ యొక్క జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్లో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ 24th క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి ఏప్రిల్ 2023లో జాతీయ
రాజకీయ పార్టీ హోదా ఇవ్వబడింది, నేషనల్ స్టేటస్ అనేది దేనికి ఇవ్వబడిందంటే 2012లో ఏర్పాటు చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వబడింది. రైట్ ఆన్సర్ వచ్చేసేదండి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మనకి రైట్ ఆన్సర్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, రైట్ ఆన్సర్ అది. నెక్స్ట్ మన సార్ ఆల్రెడీ ఒక డిస్కస్ చేయడం జరిగింది మన ఒక హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరికొన్ని బిట్స్ మనం చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సో మనకి ఒక 75వ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దుశ్చర్యను నిలువరించడానికి క్రింద పేర్కొన్న ఏ దేశాలు క్రమం తప్పకుండా బాలికాటన్ అనే వార్షిక సమిష్టి సైనిక కవాతు నిర్వహిస్తున్నాయి? అంటే బాలికాటన్ అనేది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్, ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఏ 2 దేశాలు మరి నిర్వహిస్తున్నాయని చెప్పేసి అంటారు? బాలికాటన్ అని చెప్పేసి అంటారు. సో మరి బాలికాటన్ అనే విన్యాసాలు అమెరికా వియత్నాం, అమెరికా మరియు ఇండోనేషియా, అమెరికా మరియు ఫిలిప్పైన్స్, అమెరికా మరియు థాయిలాండ్. సి మాత్రమే, బి మరియు డి, ఏ మాత్రమే, ఏ మరియు బి అన్నాడు. కానీ గమనించండి, బాలికాటన్ అనే విన్యాసాలని అమెరికా ఫిలిప్పైన్స్ మాత్రం నిర్వహిస్తాయి. కానీ వెంటనే మనం ఆవేశపడి సి ఆప్షన్ పెట్టడానికి కుడతాం. కానీ ఇక్కడ ఏం చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ సి మాత్రమే సరైంది అని చెప్పేసి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకు అంటే మన యొక్క మానసిక సామర్థ్యం పైన మనం క్వశ్చన్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, ప్రశ్నకు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ చేసినటువంటి ప్రశ్న అనేది ఓఎంఆర్ షీట్లో సరిగా దిద్దడము, ఏ నెంబర్కు దిద్దుతున్నా కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ అమెరికా ఫిలిప్పైన్స్ అని పెడతాం, కానీ సి అని ఇక్కడ సి అని ఉంది. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ సరైన సమాధానం ఎంచుకోనమంటే సి మాత్రమే సరైనదని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 76 క్వశ్చన్ అండి. ఇండో పసిఫిక్ ఆర్థిక చట్టం ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి 4 స్తంభాలు ఏమిటి అని చెప్పేసి అన్నాడు. ఇది మనకి ఏంటంటే క్వాడ్ గురించి అడిగిన సందర్భం. వరుసగా 2 క్వశ్చన్స్ కూడా క్వాడ్ గురించి అడుగుతున్న సందర్భం ఉందండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం, చతుర్భుజ కూటమి. ఇది చతుర్భుజ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయమే IPF అంటాం, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటాం. మరి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో సంబంధించినటువంటి 4 స్తంభాలు అంటే 4 పిల్లర్స్ ఆఫ్ ది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రేడ్ చేయడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఎకానమీ అండ్ ఫెయిర్ ఎకానమీ. ఇక్కడ 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్గా ఉంటుందండి. 4th ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అండి ఇక్కడ. సో ట్రేడ్ వ్యాపారం చేయడం, సప్లై చైన్ అంటే ఇక్కడ వ్యాపారంలో ఒక దేశంపై మరొక దేశం, ఆ విధంగా ఈ IPFలో ఉన్న దేశాల మధ్య ఒక సంబంధించినటువంటి వర్తకాన్ని పెంపొందించుకోవడం గొలుసులాగా. అండ్ క్లీన్ ఎకానమీ అండ్ ఫెయిర్ ఎకానమీ, ఇది మనకి 4 పిల్లర్స్గా ఉంది. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ అవుతుందండి ఈ క్వశ్చన్కి. క్వాడ్ సభ్య దేశాలు క్రింది వాటిలో ఏవి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి అంటాం మనం, చతుర్భుజ కూటమి. సో చైనా యొక్క ఆధిపత్య ధోరణిని, చైనా యొక్క వాణిజ్య ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ క్వాడ్ అనేది ఏర్పాటు చేయబడింది. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా అండి, ఇండియా, ఆస్ట్రేలియా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి జపాన్. కాబట్టి రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో క్వశ్చన్ చూద్దామండి. ఒకటి 78 క్వశ్చన్. నాటో నాటో అండి, నాటో గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక బర్నింగ్ ఇష్యూగా మనకు ఉంటుంది కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ దీనిపైన వస్తుంది. నాటోలో ఇటీవల ప్రస్ఫుటం చేసినటువంటి కింది రాజకీయ సంఘటనలకి సంబంధించి ప్రతిపాదనలను పరిగణించడని చెప్పేసి అందులో మళ్ళీ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏవి సరైనవి అడగడం జరిగిందనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఫిన్లాండ్ 32వ సభ్య దేశంగా చేరింది కాదండి, 31వ సభ్య దేశంగా చేరింది. ఒక నాటోలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. ఐరోపా ఖండానికి చెందని టర్కీ వేసినటువంటి ఐరోపా ఖండానికి చెందిన చూడండి ఒకసారి దీని ఇంగ్లీష్ వర్షన్ కూడా చూద్దామండి. నాన్ యూరోపియన్ మెంబర్ టర్కీస్ ఓట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ అడ్మిటింగ్ ఫిన్లాండ్ యాజ్ ఏ నాటో మెంబర్. అవునండి, ఇది మనకు ఒక రైట్ ఆన్సర్ మనకు అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే సో టర్కీ ఓటేసిందనమాట ఫిన్లాండ్కి, అందుకోసమే నాటోలో సభ్య దేశంగా మారింది ఫిన్లాండ్. అదే స్వీడన్ దేశానికి ఈ యొక్క టర్కీ హంగేరియా తిరస్కరించడం జరిగింది. కాబట్టి అందుకోసం స్వీడన్ దేశానికి తీసుకోలేదు, త్వరలో తీసుకోబోతున్నారు. నాటో యొక్క నిరంతర తూర్పు దిశ విస్తరణ ఎడల రష్యా తీవ్ర ఆక్షేపణను తెలియజేస్తుంది. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ
ఒక గమనించండి ఇక్కడ చూడండి, ఈ పైన ప్రతిపాదనలో ఏవి సరైనవి అన్నాడు, ఏవి సరైనవి అని చెప్పేసి అన్న సందర్భం ఉంది. ఈ క్రింది ప్రతిపాదనలో ఏవి సరైన అన్నప్పుడు ఇక్కడ బిసిడి సరైనవి, కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఫోర్త్ ఆప్షన్ బిసిడి సరైనగా ఉందన్నమాట. అంటే కాన్సెప్ట్స్ పైన ఇంపార్టెన్స్ దృష్టి పెట్టాలి అనేది ప్రధానంగా మనకి ఇందులో కనబడుతుంది. ఓన్లీ ఒక సమాచారం నేర్చుకోవడానికి ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్స్ బేసిక్స్తో పాటు కాన్సెప్ట్స్ని కూడా ఇష్టపడడం నేర్చుకోవాలి. షాంఘై కోఆపరేషన్ సమావేశాలకు తుర్కమెనిస్తాన్ శాశ్వత ఇన్విటేషన్ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ 2023 వరకు కూడా దానిలో ఒక సాధారణ సభ్య దేశంగా ఎందుకు కాలేకపోయింది అంటే తుర్కమెనిస్తాన్ అనేది ఒక స్పెషల్ ఇన్వైటీగా ఉంది, కానీ స్పెషల్ ఇన్వైట్గా ఉంది కానీ నాట్ ద మెంబర్. ఎందుకు మెంబర్ కాలేకపోయిందని క్వశ్చన్ ఎస్సీఓ దేశాలు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూడండి, తుర్కమెనిస్తాన్ మధ్య ఆసియాలో ఒక సార్వభౌమ జాతి రాజ్యంగా దాని తటస్థ విధానాన్ని దృఢపరచుకోదలుచుకుంది. అవునండి, ఇది వేగర్ ముస్లింలు ఎడల చైనా చేసిన ఆగడాలు, దుష్ప్రవర్తన, మానవ హక్కుల ఉల్లంఘన వంటి విషయాలను తుర్కమెనిస్తాన్ బాహటంగానే ఒక విషయాల్ని తుర్కమెనిస్తాన్ వ్యతిరేకించింది, కాబట్టి ఈ క్రమంలో లేదనమాట. కాబట్టి ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరైన అవుతున్న సందర్భం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూద్దామండి 81 క్వశ్చన్. ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం భారత ప్రభుత్వం ప్రకారం భారతదేశంలోని టాప్ 10 ఎగుమతి వస్తువుల్లో ఈ క్రింది వాటిల్లో అత్యధిక శాతం వాటాన్ని కలిగి ఉన్నటువంటి వస్తువు ఏదని చెప్పేసి అంటామండి. సో ఎగుమతి చేసే విషయంలో మరి అత్యధికంగా ఏమున్నది క్వశ్చన్ అనేది ఇక్కడ అడగడం జరిగింది అనమాట. ఎక్స్పోర్ట్ చేసే విషయంలో మరి 2021-22లో ఇది ఒక కరెంట్ ఎకనామీ సంబంధించిన విషయాన్ని అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మరికొంత సమాచారం చూద్దామండి. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్ అండి. ఇక నెక్స్ట్ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం భారత ప్రభుత్వం ఆర్థిక సర్వే ప్రకారం 2022లో స్థూల జాతీయ ఉత్పత్తి పరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రశ్న. సో మనం 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి మనం ఇప్పుడు ఏమైనామండి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాం. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్గా మనకు ఉంటుంది. సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. భారతదేశంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల కోసం ఈ క్రింది వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కార పోర్టల్గా పనిచేస్తుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఛాంపియన్స్ పోర్టల్ అండి. ఏదని ఛాంపియన్స్ పోర్టల్. సో 87 రైట్ ఆన్సర్ వచ్చేసి ఛాంపియన్స్ పోర్టల్ అండి. సో ఉద్యమ్ పోర్టల్ ఉజ్వల ఇది కాదండి, సమాధానం కూడా కాదండి, ఛాంపియన్స్ పోర్టల్ అని ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక కరెంట్ ఎకనామీ సంబంధించిన విషయమే. NSDL నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ గురించి సరైనది ఏందన్నాడు. ఇది నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ 1999లో స్థాపించబడిందని కాదండి. ఇది 1999 కాదండి, 1996లో. వినూత్న మరియు సరళత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి NSDL మూలధన మార్కెట్లో పెట్టుబడిదారులు మరియు బ్రోకర్ల ప్రయోజనాలను రక్షిస్తుంది. సో మరి ఇది సరైనది, కాబట్టి ఇక్కడ బి మాత్రమే సరైనదిగా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ అనేది ఇక్కడ పట్టణ స్థానిక సంస్థల్లో సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ మహిళలకి 50% అనేది కల్పించడం జరిగింది అన్నప్పుడు ఇక్కడ ఇది ఒక పాలిటిక్స్ సంబంధించిన ఒక ఏరియాగా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ చూద్దామండి. గ్రేట్. హైదరాబాద్ నగరంలో చెరువులు మరియు వాటి స్థానాన్ని సరిపోల్చండి. సో ఇది ఒక విభిన్నమైనటువంటి క్వశ్చన్. ఇది ఒక మిషన్ కాకతీయ నేపథ్యం కానివ్వండి, చెరువుల అభివృద్ధి చేసే క్రమం కానివ్వండి తీసుకొని ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు పేపర్ సెటర్. సో ఈ మధ్యకాలంలో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్లు ఇలాంటి తరహా అంటే చెరువుల గురించి అడగలేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి చర్చిలు అవి ఉన్నటువంటి ప్రాంతాలపైన అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నల్ల చెరువు అండి, ఇది ఉప్పల్ దగ్గర ఉంటుంది. అట్లా కొన్ని గుర్తు. మల్కం చెరువు రాయదుర్గం దగ్గర ఉంటుందండి, ఓకేనా అట్లా. కాబట్టి ఇక్కడ నల్ల చెరువు అనేది ఉప్పల్ దగ్గర, కాబట్టి C1 అనేది ఎక్కడ ఉందో చూద్దామండి. C1 ఎక్కడండి, చూడండి నల్ల చెరువు. అట్లా కూడా మనం రైట్ ఆన్సర్ చేయొచ్చండి. కాబట్టి ఇక్కడ ఏమైంది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. పటేల్ చెరువు అంటే ఎక్కడండి, నాచారంలో ఉంటుంది. ఊర చెరువు అంటే ఇక్కడ కాప్రాలో ఉంటుంది. నల్ల చెరువు ఉప్పల్. మల్కం చెరువు అనేది రాయదుర్గం దగ్గర ఉంటుందండి. సో ఇవన్నీ కూడా చెరువులని అభివృద్ధి చేస్తున్న సందర్భం ఉంది. సో మినీ ట్యాంక్ బండ్లో కూడా చేసే ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉంది, కాబట్టి అట్లా ఇవ్వడం జరిగిందనమాట.
ఇక మరొకటి జాగ్రత్త పరంగా ఒక క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ జిల్లాలు కేవలం 2 తెలంగాణ రాష్ట్ర జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి? అంటే మొత్తం 33 జిల్లాలలో ఈ సంబంధించిన విషయం ప్రతిసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. తెలంగాణ ఎగ్జామ్లలో 2 అంటే ఒక జిల్లా 2 జిల్లాలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది. అది ఏ జిల్లా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఒకటి 2 జిల్లాలు ఉన్నాయండి. ఏదంటే అది జోగులాంబ గద్వాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అండి. సో ఇది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉంటుంది ఇందులో ఇచ్చిన దాంట్లో. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. కొన్ని చూద్దామండి, మనకు వచ్చినటువంటి అంశాలు చూద్దాం. క్రింది కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధిత అంశాలలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. భిన్నమైన దాన్ని గుర్తించండి. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్, విండోస్ సాఫ్ట్వేర్, లైనెక్స్ సాఫ్ట్వేర్, బట్ ఉబంటు మాత్రం ఇది ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అంటాం కాబట్టి ఈ ఉబంటు మాత్రం కాదండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ సరికానిది అన్నాడు. సరికానిది. ఓకేనా. స్టెమ్ కణాల పరిశోధన ప్రధానంగా ఏ కణాలపైన దృష్టి పెడతారు? స్టెమ్ కణాలు ఉంటాయి కదండి. స్టెమ్ కణాలపైన ఈ యొక్క స్టెమ్ కణాల పరిశోధన విషయం పైన ఈ క్రింది ఏ కణాలపైన దృష్టి పెట్టి పరిశోధన చేస్తారని క్వశ్చన్. ఎంబ్రియానిక్ సెల్సా, ప్రోకారియోటిక్ సెల్స్, సొమాటిక్ సెల్స్, గామెట్స్. ఇక్కడ గమనించండి, ఇక్కడ రైట్ ఆన్సర్ ఎంబ్రియానిక్ సెల్స్గా గుర్తించవచ్చు అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎస్, ఇక్కడ కూడా చూడండి చిరుధాన్యాల పైన ఎందుకోసం అంటే చూడండి, ఇదంటే ఇది బయాలజీ సంబంధించిన బిట్టు, బయాలజీ జాగ్రఫ్ బిట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకు చిరుధాన్యాల పైన 2022 అంటే 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు కదా. మరి అలాంటి నేపథ్యంలో ఈ క్రింది వానిలో ఏవి చిరుధాన్యాలు అడగడం జరిగిందండి. సో రైట్, సజ్జలు చిరుధాన్యాలే, రాగులు చిరుధాన్యాలే, కొర్రలు కూడా చిరుధాన్యాలే అండి. ఓట్లు కావండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏబీసీ రైట్ ఆన్సర్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉన్న, జాగ్రఫీలు ఉన్న, బయాలజీ ఉన్న బిట్స్ అనేది ఇట్లా వస్తుంటాయి అన్నమాట. ఇట్లా నెక్స్ట్ చూడండి, మరికొన్ని సంబంధిత కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. 113వ క్వశ్చన్. ఈ క్రింది వారిలో 2023 సంవత్సరానికి గాను గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అంతర్జాతీయ పురస్కారం ఎవరికి లభించిందన్నాడు. సో ఇది మనకి వివిధ పోటీ పరీక్షలు ఈ మధ్యకాలం తరచుగా వస్తుంది. స్టాటిస్టిక్స్లో సో మరి ఎక్కువ వయసులో ఈ అవార్డు పొందారు మన తెలుగు వారు. అంతేకాకుండా ఈ స్టాటిస్టిక్స్లో ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడిగా, తొలి తెలుగువాడిగా వారే గుర్తించబడ్డారు. సో వారే ఇండియన్ అమెరికన్ అయినటువంటి కళ్యంపూడి రాధాకృష్ణరావు గారు అండి. ఓకేనా, కళ్యంపూడి రాధాకృష్ణరావు గారు. 115వ క్వశ్చన్ చూడండి. రష్యాకు చెందినటువంటి స్పెర్బ్ బ్యాంక్ అంటారు. స్పెర్బ్ బ్యాంక్ తన ప్రత్యర్థి టెక్నాలజీని చాట్ జీపీటీకి విడుదల చేసింది. దీనికి ఎలా పేరు పెట్టారు అంటే వాళ్ళు చాట్ జీపీటీని తయారు చేసుకోవడం జరిగింది. అలాంటప్పుడు రష్యా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి చాట్ జీపీటీ ఏదన్నప్పుడు అది గిగ్ చాట్ అండి. ఇది గిగా చాట్. సో ఒక గిగా చాట్. సో గిగా చాట్ అనేది ఇదనమాట. 116వ క్వశ్చన్ చూడండి. ఇది చాలా అంటే విభిన్నంగా అడుగుతున్న సందర్భం. రియల్గా ఇది అది కొంచెం కష్టమైన క్వశ్చన్గా చెప్పవచ్చు. జనరల్గా ఏంటంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనకి వార్డ్ ఆఫ్ ద ఇయర్ అడుగుతాడు. ఆక్స్ఫర్డ్ కానివ్వండి, కేంబ్రిడ్జ్ కానివ్వండి, ఇలా. కానీ ఏంటంటే 2018 నుండి 2022 వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఆ సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసేటువంటి, ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పదం పైన అడుగుతూ ఉంటాడు. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్కి సంబంధించి క్రింది జతలను పరిగణించండి అన్నాడు. అట్లా ఇచ్చేసి మనకు 2018, 2019, 20, 21, 22 వర్డ్స్ ఇచ్చాడు. ఇందులో మళ్ళీ సరైన జతలను గుర్తించాలి. అంటే క్వశ్చన్ మనకు అంటే టైం ఎంత కన్జ్యూమ్ అవుతుందో చూడండి. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఒకటి ఉందండి చూడండి. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గాబ్లిన్ మోడ్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021 ఇది కూడా కరెక్ట్ అండి. వ్యాక్స్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 లాక్డౌన్ అనేది ఏం లేదండి. లాక్డౌన్ అనేది అసలు ఏ వర్డ్ ప్రకటించలేదు 2020లో. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ని ప్రకటించలేదు అసలు. ఇంకొక విషయం గమనించాలి. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2019 క్లైమేట్ స్ట్రైక్ అన్నాడు. క్లైమేట్ స్ట్రైక్ కాదండి, క్లైమేట్ ఎమర్జెన్సీ. క్లైమేట్ ఎమర్జెన్సీ అనేది ఎమర్జెన్సీ అని చెప్పేసి అనేది ఏంటంటే ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2019 క్లైమేట్ స్ట్రైక్ వేరే, క్లైమేట్ ఎమర్జెన్సీ వేరే, కాబట్టి అది కూడా రాంగ్ అవుతుంది. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2018 టాక్సికే. కాబట్టి ఇక్కడ చూడండి ఏబిడి అండి. సో ఏబిడి మాత్రమే రైట్ ఆన్సర్.
ఏబిఈ ఏబిఈ ఇవి మాత్రం రైట్ ఆన్సర్ అయితే మరి ఏబిఈ అనేది ఎక్కడ ఉన్నాయో చూద్దామండి. ఏబి ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ చూడండి ఏబి అనేది. సో మరి ఇక్కడ సో ఇది మనకు రైట్ ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. 2023లో మేలో అమెరికాకు చెందినటువంటి క్రింది ప్రపంచ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ కంపెనీలలో ఏది హైదరాబాద్లో తన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది? తెలంగాణలో వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ, తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి వివిధ ఆఫీసెస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ సంస్థలు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి అడుగుతున్న సందర్భం ఉంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో మరి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ని దేని ఏర్పాటు చేశారు? ఏ సంస్థ? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వార్నర్ బ్రదర్స్ అండి. వార్నర్ బ్రదర్స్ అండ్ డిస్కవరీ వాళ్ళు. సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో ఇది ఒక మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనకి మరో క్వశ్చన్ అండి. ఈ 120 క్వశ్చన్ చూద్దాం. ప్యారిస్ ఒప్పందం లక్ష్యం సంబంధించింది, లక్ష్యం లేదా లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది? అంటే 2015లో మనకి ప్యారిస్ ఒప్పందం వచ్చింది. దీనికి సంబంధించిన విషయంలో మరి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలకి పరిశ్రమ పూర్వస్థాయిల కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉండాలా? ఉష్ణోగ్రత పెరుగుదలని పరిశ్రమ పూర్వస్థాయిల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పరిమితం చేయడానికి ప్రయత్నాలు కొనసాగించడం అంటే ఇక్కడ బి ఆప్షన్ మాత్రం రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ బి మాత్రమే సరైంది. ఇది 121 క్వశ్చన్ అండి. మన రాష్ట్రానికి సంబంధించినతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెన్స్ అడుగుతూ ఉంటాడు. నేషనల్ అఫేర్స్లో సంబంధించిన క్వశ్చన్గా చెప్పొచ్చు. కరెంట్ అఫేర్స్లో ఆరోగ్య హక్కు బిల్లుని ఆమోదించినటువంటి మొదటి రాష్ట్రం ఏదన్నాడు? సో రైట్ ఆన్సర్ వచ్చేది ఇక్కడ ఏంటంటే రాజస్థాన్. రైట్ ఆన్సర్ రాజస్థాన్. సో ఆరోగ్య హక్కు బిల్లుని తీసుకొచ్చినటువంటి తొలి రాష్ట్రం. సో ఈ మధ్యలో ఏ కాంపిటేటివ్లో తెలంగాణలో జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నటువంటి ప్రశ్న అండి బలగం సినిమా. సో బలగం సినిమా పైన అడుగుతున్నాడు. ఈసారి బలగం సినిమాకు వచ్చినటువంటి అవార్డులు కాకుండా బలగం యొక్క దర్శకుడు, నిర్మాత ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. అందులో పోషించిన పాత్రలు. దర్శకుడు వేణు ఎల్దండి. ఇది రైట్ ఆన్సరే. అంటే ఇక్కడ 4 ఇచ్చేయండు, అందులో మనం సరైన జతనే ఎన్నుకోవాలన్నమాట. నిర్మాత దిల్ రాజు గారు, హర్షిత్ రెడ్డి గారు. సో దర్శకుడు వేణు ఎల్దండి గారు. సో సంగీత దర్శకుడు వచ్చేసి భీమ్స్ సిసరోలే గారు. కొమరయ్య పాత్రను పోషించిన వారు అరుసం మధుసూదన్ వచ్చారు. కాదండి, కేతిరి సుధాకర్ రెడ్డి. సో కాబట్టి కేతిరి సుధాకర్ రెడ్డి గారు కొమరయ్య పాత్రను పోషించాడు. కీలకమైన పాత్ర మనకి బలగం సినిమాలో. ఎవరు? కేతిరి సుధాకర్ రెడ్డి గారు పోషించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంది? ఏబీసీ మాత్రమే సరైంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సరైంది అండి. పాత్రలపైన అడుగుతున్న సందర్భం ఉంది. సో అంతర్జాతీయ పరంగా ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది మన బలగం సినిమా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2022 డిసెంబర్లో క్రింద పేర్కొన్న ఆరోగ్య సంబంధిత ఇన్స్టిట్యూట్ ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో క్రింది తెలిపిన జతల్లో ఏవి సరైనవి? ఇది మనకు 2022 డిసెంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఈ సంస్థల్ని. ఒక ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలో భాగంగా స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఒకటి స్టార్ట్ చేశారు, గోవాలో ఒకటి స్టార్ట్ చేశారు, గజియాబాద్లో ఒకటి స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అహ్మదాబాద్లో కాదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి గోవాలో కూడా కాదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యునాని మెడిసిన్ మాత్రం గజియాబాద్లో. ఓకేనా? కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏమైతే సి మాత్రమే రైట్ ఆన్సర్ అయింది. సెకండ్ ఆప్షన్ సి మాత్రమే రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యునాని మెడిసిన్ గజియాబాద్లో మాత్రం ప్రారంభించారు, మిగతావి మాత్రం కావు. జలశక్తి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ అండి. జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 మేలో విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ దశ 2లో దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరీ కింద బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా అగ్రస్థానంలో నిలిచినటువంటి వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమం అండి ఇక్కడ. సో అంటే పెద్ద రాష్ట్రాల నుండి చిన్న రాష్ట్రాలకి అన్నమాట. అంటే ఎక్కువగా సాధించింది నుండి తక్కువగా సాధించింది. ఇక్కడ ఎక్కువగా సాధించింది తెలంగాణ, కాబట్టి బి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ బి తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ అండి. తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. జర్నలిస్ట్ ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జీవిత చరిత్ర ఆధారంగా కవితా లంకేష్ రూపొందించిన గౌరీ డాక్యుమెంటరీకి ఉత్తమ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు ఇక్కడ బహుకరించింది. సో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ అండి, మనకి సినిమా వాటిపైన అడుగుతున్న సందర్భం. మరి ఎక్కడ దీనికి అవార్డు వచ్చిందంటే ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి
కెనడాలోని మాంట్రియల్లో జరిగినటువంటి ది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ది మాంట్రియల్లో దీనికి అవార్డు రావడం జరిగింది. గౌరీ లంకేష్ అని జర్నలిస్టు వీరు హత్య చేయబడ్డారన్నమాట. వారి యొక్క జీవిత విశేషాలపైన వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీ ది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ది మాంట్రియల్లో వీళ్ళకి అవార్డు రావడం జరిగింది, బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చే సినిమా గురించి చూడండి. బలగం సినిమా పైన ఒక అవార్డు ఒక బిట్ వచ్చింది. తర్వాత గౌరీ అనే ఒక డాక్యుమెంటరీ పైన వచ్చిందండి. మరొకటి కూడా సినిమా పైన వచ్చింది, 3 బిట్ల సినిమా పైన చూడండి. అరుణాచల్ ప్రదేశ్లోని టాగిన్ కమ్యూనిటీ ఆధారంగా తీసిన మొదటి చిత్రం ట్రైలర్ను కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు మే 2023లో విడుదల చేశారు. అయితే ఆ చిత్రం పేరేం పేరు అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఏం తెలుసండి, లవ్ ఇన్ 90s అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. ప్రపంచ వన్యప్రాణుల దినంకు సంబంధించినటువంటి జతల్లో ఏది సరైంది అన్నాడు. సో మరి వైల్డ్ లైఫ్ డేని మనం మార్చి 3న జరుపుకుంటాం, కానీ భూమిపై ఉన్న సమస్త జీవరాశుల మనుగడ అనేది కాదండి. ఓన్లీ ఇక్కడ ఏ మాత్రమే ఇక్కడ సరైనదిగా మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ అంశాలపైన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చి 2023న జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం 25 కోట్ల రూపాయల చొప్పున అతిథి గృహాలను నిర్మించాలని నిర్ణయించిన ప్రదేశం ఏది? తిరుమల, షిరిడి, శబరిమల, కాశీ ఇచ్చారు. ఇక రైట్ ఆన్సర్ ఏం తెలుసండి, తిరుమల షిరిడి కాదండి, శబరిమల కాశీ. శబరిమల కాశీ అనేప్పుడు ఇక్కడ ఏంటంటే సి అండ్ డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శబరిమల కాశీలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. 2022లో తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరు నియమితులు కావడం జరిగింది? ప్రజెంట్ ఎవరైతే అంటే కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకోసం అంటే గతంలో సతీష్ చంద్ర శర్మ ఉన్నారు, తర్వాత హిమకోహ్లీ ఉన్నారు, ఉజ్జల్ బియాన్ ఉన్నారు. సో అలా కాకుండా రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వారేనండి. సో ఎవరున్నారండి? ఉజ్జల్ బియాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఉజ్జల్ బియాన్ తెలంగాణ రాష్ట్రానికి 2022లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. 2022 డిసెంబర్లో భారత ప్రభుత్వం క్రింది ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది యూనియన్ క్యాబినెట్. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్, తెలంగాణలోని వరంగల్, గుజరాత్లోని ధులేరా. ఇందులో సరైనవి ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్లో భోగాపురం కరెక్టే, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ కరెక్టే, గుజరాత్లోని ధోలావీర కూడా కరెక్టే, ధోలారా. కానీ ఇక్కడ వరంగల్లో కాదండి. కాబట్టి ఇక్కడ ఒక రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఏ, బి, డి మాత్రం. కాబట్టి 4th ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది. స్పోర్ట్స్ అప్డేట్ పైన వచ్చిన క్వశ్చన్ అండి. స్పోర్ట్స్ అప్డేట్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది, అది కూడా మన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను 2023లో గెలుచుకుంది. ఒక నిఖత్ జరీన్ గారు వీరికి ఇది 2వ టైటిల్ అండి, 2వ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టైటిల్. అయితే ఇక్కడ ఇవ్వండి 5 ఆప్షన్లు ఇచ్చాడు ఈమె గురించి. చూడండి 5 ఆప్షన్లో మనకు సరి అని అడుగుతున్నాడు. 52 కిలోగ్రాముల కేటగిరీలో పొందిందా, 50 కిలోల కేటగిరీలో పొందిందా? ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. మార్చి 2023లో ఇది కొత్త ఢిల్లీలో జరిగింది. ఇదంటే ఇక్కడ ఏంది ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది కొత్త ఢిల్లీలో జరిగిందా, లేదా మార్చి 2023లో ఇస్తాంబుల్లో జరిగిందా? ఇందులోకే ఒకటే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె పైన ఎవరిపైన గెలిచింది? థాయిలాండ్కి చెందిన గుయన్ తీమ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ చూడండి ఎంత డిఫికల్ట్గా అంటే ఎంత మన కాన్సెప్ట్ ఉండాలి, ఎంత ఒక చదివే విషయంలో ఎంత మన కాన్సన్ట్రేషన్ చదవాలి. సో చెప్పేవాళ్ళు కూడా ఎంత కాన్సన్ట్రేషన్ చెప్పాలనేది ఇక్కడ ఈ బిట్టు చూస్తే తెలుస్తుంది. 50 కిలోగ్రాముల కేటగిరీలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. 2022లో అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది మనకు ఇస్తాంబుల్లో జరిగింది, టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగింది. కానీ 2023లో ఎక్కడ జరిగిందని ఢిల్లీలో జరిగింది. గుయన్ తీమ్ అని చెప్పేసి ఓడించింది కరెక్టే, కానీ థాయిలాండ్కి చెందింది కాదండి ఈమె. ఎవరు తెలుసా? ఈమె వియత్నాం చెందింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 సరైన అవుతాయండి. ఏ 2 సరైన అయితే ఇక్కడ ఏ అంటే ఇక్కడ బి సరి అయితే అవుతుంది, బి సరి అయితే అవుతుంది, అండ్ సి మాత్రమే సరైన అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. బి మరియు సి మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. 50 కిలోగ్రాముల కేటగిరీలో ఈమె గెలిచింది నిఖత్ జరీన్. ఈ మార్చి 2023లో కొత్త ఢిల్లీలో జరిగిందనమాట ఈ యొక్క సంబంధించిన టోర్నమెంట్. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ప్రియారిటీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కదండి. మహిళా ప్రాధాన్యత పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. అందులో ఇక్కడ చూడండి, క్రింది వారిలో ఎవరు స్వదేశీ వందే భారత్ రైలు యొక్క ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్లు ప్రారంభిస్తూ ఉన్నారు. మొన్నటితో కలుసుకొని మన దేశంలో ఇప్పుడు 23 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు. మన రీసెంట్గా అయితే ఒకటేసారి మనకి జూన్ 27 ఒక 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించబడి దాంతో కలుపుకొని దేశంలో 23 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు.
మరి ఇలాంటి నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని తొలిసారిగా నడిపారు. మన ఆసియా ఖండంలోని తొలి లోకో పైలట్గా గుర్తించబడ్డారు. ఆమెనే వారు ఎవరండి? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సురేఖ యాదవ్. సో సురేఖ యాదవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశంలో మొదటి లిథియం నిక్షేపాలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడిన తర్వాత భౌగోళిక సర్వే ఆఫ్ ఇండియా అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ క్రింది వాటిలో ఒక చోట కీలకమైన ఖనిజం యొక్క మరొక నిల్వను కనుగొంది. లిథియం అయాన్ మనకి ఇంపార్టెంట్, మనకి ఏంటంటే మనకు ఈ యొక్క విద్యుత్ వాహనాల బ్యాటరీలు తయారు చేయడానికి. మరి జమ్మూ కాశ్మీర్లో కనిపెట్టారు ఫస్ట్ ఓకేనా, రియాస జిల్లాలో. తర్వాత ఎక్కడ కనిపెట్టారంటే రాజస్థాన్ అనే విషయం తెలిసి వెంటనే మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ ఒకటే ఇచ్చాడు చూడండి, రాజస్థాన్లోని నగౌర్ జిల్లా డెగానలో రేవత్ కొండల్లో కనిపెట్టారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 4th అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్స్. సో ఇవ్వండి మనకి అంటే మెయిన్గా టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగినటువంటి అంటే జనరల్ స్టడీస్లో సో మనకి ముఖ్యమైనటువంటి అంటే మనకి ఇచ్చినటువంటి కీలో అంటే ఇది మనకు తయారు చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి మేము రాసింది ఎలా ఉంది మీకు తెలుసుకోవడానికి మనకు అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా. సో ఇది మ్యాక్సిమం మనకి రైట్ ఇన్ఫర్మేషనే. ఇంకా అంటే మనకు ఎంత రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం తుదికి మాత్రం టీఎస్పిఎస్సి మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిందే తుదికిగా మనం భావించాలి కాబట్టి అదే మనం ఫైనల్కి చేరుతుందన్నమాట. సో ఫైనల్గా ఓవరాల్గా ఈ జనరల్ స్టడీస్ మనం చూసినట్లయితే సో మంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా కరెంట్ ఎకనామీ బిట్స్ మనకి ఇస్తున్నాడు, తెలంగాణ సంక్షేమ పథకాలు ఇచ్చారు, జాతీయ అంతర్జాతీయ విషయాలను కవర్ చేశారు, అవార్డులను కవర్ చేశారు, ముఖ్యమైన తేదీలను కవర్ చేశారు, వార్తల్లో వ్యక్తులను కూడా కవర్ చేయడం జరిగింది, ప్రాధాన్యత అంశాలు అనేది ఇవ్వడం జరిగింది. సో మన అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా నిర్వహించినటువంటి డైలీ క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దాదాపుగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్లో కూడా చాలా ఉపయోగపడడం అయితే జరిగింది. కామెంట్ కూడా చేయడం జరుగుతుంది మన వాళ్ళు. సో మరింత అప్డేట్ గురించి సో పోటీ పరీక్షల సమాచారం గురించి అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా వస్తున్నటువంటి వీడియోలు చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.